తిరుపతిలో అంతర్జాతీయ దేవాలయాల సమ్మేళనం జరగబోతోంది. సీఎం చంద్రబాబు నాయుడుతో పాటుగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. వీరు ముగ్గురు టెంపుల్ ఎక్స్పోను ప్రారంభించనున్నారు. ఈ సదస్సులో 111 మంది నిపుణులైన వక్తలతో సెమినార్లు, ఇంటరాక్టివ్ వర్క్షాప్లు, ప్రత్యేకమైన మాస్టర్ క్లాసులు, ప్రజెంటేషన్లు, మాస్టర్స్లు, ఆలయాలపై చర్చలు జరపనున్నారు. ఈ సమావేశాలకు 58కి పైగా దేశాల నుంచి హిందూ, సిక్కు, బౌద్ధ, జైన మత సంస్థలకు సంబంధించిన కీలకమైన ప్రతినిధులు పాల్గొననున్నారు. 3 రోజుల స్మారక కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా 1581 మందికి పైగా ప్రతిష్టాత్మక దేవాలయాల ప్రముఖులు సమావేశమవుతారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవివర్మ ఉన్నారు. రవివర్మ, చెప్పండి. జమీమా, తిరుపతిలో అంతర్జాతీయ దేవాలయాల సదస్సు ఈ రోజు నుంచి 3 రోజుల పాటు, అంటే 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 3 రోజుల పాటు జరుగుతుంది. ప్రధానంగా ఓ ప్రైవేటు కళ్యాణ మండపం, అంటే కరకంబాడి సమీపంలో, మంగళం సమీపంలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో జరుగుతుంది. అంటే దీనికి సంబంధించి భారతదేశంలో హిందూ ఆలయాల విశిష్టత, వాటి ప్రాధాన్యత, ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రత్యేకంగా మొదటిసారిగా ఈ అంతర్జాతీయ స్థాయి దేవాలయాల సదస్సుని తిరుపతిలో నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు దాదాపు 58 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు, అంటే దేశంలో, మన భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి ప్రతినిధులు అందరూ కూడా పాల్గొంటున్నారు. దాదాపు 1581 మంది ప్రతినిధులు, అంటే ప్రముఖ ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటున్నారని చెప్పేసి ప్రకటించారు. అదే కాకుండా అంటే దేవాలయాలు, బౌద్ధ, హిందూ, అలాగే జైన్ దేవాలయాలకు సంబంధించినటువంటి ప్రముఖ వక్తలు కూడా దాదాపు 111 మంది ప్రముఖ వక్తలు పాల్గొంటున్నారు. ఆయా ఆలయాల విశిష్టత, ప్రాధాన్యత, అలాగే వాటి యొక్క ఆచార వ్యవహారాల కైంకర్యాలు, అవన్నీ కూడా ఈ వక్తలు ఈ సదస్సులో పాల్గొని ప్రచారం చేసే అవకాశం ఉంది. అదే కాకుండా దాదాపు 60కి పైగా స్టాల్స్, అంటే ఆలయాలు, అంటే ఇప్పుడు తిరుమల ఆలయం స్టాలు, అలాగే కొన్ని ఏ రాష్ట్రంలో ఏ ప్రముఖ ఆలయం ఉంది, వాటి యొక్క స్టాల్స్, వాటి యొక్క అక్కడ ఉన్నటువంటి విధానాలు అన్నింటినీ కూడా ప్రతిబింబించేలా ప్రత్యేకంగా స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే వీటిని ప్రారంభోత్సవానికి రాష్ట్రంలోని దాదాపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, అలాగే గోవా సీఎం ప్రమోద్ సావంత్, వీళ్ళందరూ కూడా ముగ్గురు సీఎంలు పాల్గొంటున్నారు. 3 రోజుల పాటు ఈ సదస్సు జరుగుతుంది. అంటే కట్టుదిట్టమైన భద్రత నడుమ అంటే విఐపీలు వస్తున్న క్రమంలోనే కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ సదస్సును అయితే నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఎలాంటి ఇది లేకుండా, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని రకాల భద్రతా చర్యలు అయితే పోలీసు యంత్రాంగము, అలాగే ప్రభుత్వ అధికార ముందస్తు చర్యలు అయితే చేపట్టారు. అలాగే మీడియాకు కూడా పర్మిషన్ లేదు అని చెప్పేసి ఒక జారీ చేశారు. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవివర్మ.